ఏంటి, ఇది చూసి పెళ్లి ఫంక్షన్ అనుకుంటున్నారా? తప్పు తప్పు బ్రదర్, ముందు ముందు చూడండి. ఇది మన పరప్పర అగ్రహార జైలు బ్రదర్. ఇది మన పక్క రాష్ట్రం కర్ణాటక బెంగళూరులో ఉంటుందన్నమాట. ఇక్కడికి కరుడుగట్టిన ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులు, దేశద్రోహులు ఒకేషనల్లీ విజిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అలాంటి వాళ్లకు విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మందు, బీరు, బిర్యానీలు, స్మార్ట్ ఫోన్లు, టీవీలు అన్నీ పోలీసులు సప్లై చేస్తారు, అది కూడా ప్రభుత్వ అనుమతితో. అక్కడ నడుస్తున్నది సిద్దిరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ హైతో ముమ్కిన్ హై. ఇక్కడ జుహాబ్ హమీద్ లాంటి ఐఎస్ఐఎస్ఐ రిక్రూటర్లకి విఐపి ట్రీట్మెంట్ ఇస్తారు. స్మార్ట్ ఫోన్ విత్ ఇంటర్నెట్ కూడా ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోటు అత్తారిల్లు లాంటివి, ఇలాంటి జైళ్ళు రిసార్ట్ హోటల్ లాగా అన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా కాంగ్రెస్లో పరోక్షంగా ఆ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు అన్నట్టు. మరి ఆ మాత్రం విఐపి ట్రీట్మెంట్ ఉండాలి, లేకపోతే జైలు బయట ఉన్నటువంటి వాళ్ళ సమాజం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఆ పక్కన ఇంకొకడు ఉమేష్ రెడ్డి అని కనిపిస్తున్నాడు, చూసారా? వాడొక సీరియల్ రేపిస్టు కమ్ హంతకుడు. వాడి రాజభోగం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఆ కలర్ టీవీ, స్మార్ట్ ఫోన్ అదిరింది బ్రో. ఇలాంటి వాళ్ళు పోలీసు వాళ్ళకి పెట్టుబడిదారులు అన్నట్టు. వీళ్ళకి ఈ మాత్రం సౌకర్యాన్ని కల్పించకపోతే రేపు ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్టింగ్ లాంటి దుర్మార్గాలు చేసి బీజేపీ లాంటి జాతీయవాద ప్రభుత్వాలని ఎవరు బదనాం చేస్తారు చెప్పండి? ముస్లింలకు కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువులైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపడానికి రెసిన్ లాంటి విషాన్ని ఎవరు తయారు చేస్తారు చెప్పండి? ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎవరు సప్లై చేస్తారు చెప్పండి? లవ్ జిహాదులు ఎవరు చేస్తారు చెప్పండి? టన్నుల కొద్దీ ఆర్డీఎక్స్ ఎవరు సమకూరుస్తారు? దేశంలో పేలుళ్ళు ఎవరు చేస్తారు? హిందువుల ఊరేగింపుల మీద రాళ్ళు ఎవరు వేస్తారు? వీళ్ళు బలంగా సంతోషంగా ఉంటేనే కదా కాంగ్రెస్ బలంగా ఉండేది. కాంగ్రెస్ అంటేనే ముసల్మాన్, ముసల్మాన్ అంటేనే కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ. కాంగ్రెస్ అంటేనే ముస్లింలకు ఇజ్జత్ అని ఏనాడో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు కదా. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇంకా ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించి తమ సమాధిని తామే తవ్వుకుంటున్న హిందువులను చూస్తే వీళ్ళకి ఇంకా సిగ్గు రాదా అనిపిస్తుంది. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్. కాంగ్రెస్ హై తో ముసల్మాను కా ఇజ్జత్, ముసల్మాన్ హై తో కాంగ్రెస్ కా ఇజ్జత్ అని చెప్పుకుంటూ ముస్లింల ఓట్ల కోసం వాళ్ళ సంకలు నాకుతూ ముస్లింల ఓట్లు అడుకుంటూ ఉంటుంటే, ఇదంతా చూస్తూ కూడా ఈ కాంగ్రెస్ అనే పార్టీ ముస్లింల కోసమే పనిచేస్తుందని తెలిసి కూడా ఇంకా హిందువులు సిగ్గు లేకుండా వీళ్లకు ఓట్లేస్తున్నారు. షేమ్ 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 ఆన్ హిందూస్, షేమ్ ఆన్ సో కాల్డ్ హిందూస్, దట్ మీన్స్ సెక్యులర్స్. షేమ్ 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 కాంగ్రెస్. ఇలాంటి దేశ విరోధి పార్టీల నుంచి ఇంతకంటే మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలం? ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తూ ద ఇండియన్ వైబ్స్ ఆఫ్ చాణక్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. Siddaramaiah government in Karnataka have transformed Parappana Agrahara Jail as an entertainment club for all the anti-national ISI and Islamic radicals.
the video that clearly showed all the terrorists using mobile, using the TV, this clearly shows without the consent or without the support of the state government, this could not have taken place. So Bharatiya Janata Party, we demand the resignation of Chief Minister as well as the Home Minister. Without the permission of the state government, this could not have taken place in the first instance. Probably, I think we all been watching Rahul Gandhi. Wherever he goes, whenever he goes out of country, he claims democracy is under threat. Rahul Gandhi wants intervention from the foreign agencies. Probably this is also a part of Congress agenda, giving all the facilities, liquor, TV, mobile phone to terrorists, Islamic radicals, and directly supporting them. So it's nothing but Congress government itself supporting such activities. This government is encouraging the terrorists, and this government is thinking that terrorists are unsafe in the outside the jail, so that they are arresting and bringing to jail to give all the facilities, so that we wanted to question the government. You are for terrorists or for the people of Karnataka? This is what we have wanted to ask. You know, those terrorist prisoners. Also, some of the videos we have seen, somebody supplying liquors, drugs, and telephones, and all these things, mobile phones. All these things I have called a meeting of senior officers. We'll look into it, and we'll definitely take serious steps. And maybe if somebody is responsible, we will take serious action on them. I have observed that NIA has made some observations. Yes, that also will be discussed in our meeting. Now we'll find out why it is happening. If some officers are involved, some police officers, maybe constables, maybe inspectors, maybe, I don't know, warders, who is involved, we will find out.